క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని ద్వారా యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. యాజక ధర్మాన్ని మన యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని ఆత్మీయంగా వాక్యాలను బట్టి ఆశీర్వదించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ఈరోజు మన అంశాన్ని ధ్యానం చేయడానికి ముందుగా ఒక మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధమైన వందనాన్ని చూపించండి. యాజక ధర్మ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వినాలని ఆశతో వచ్చారు, వారి ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచండి ప్రభు. నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం ఇచ్చి నీ వాక్యాన్ని బట్టి నాయన మేము హెచ్చరిక చేయబడి ఆదరించబడి నాయన పురికొల్పబడినట్లుగా ప్రభు చూపించమని, నీ పరిశుద్ధాత్మ నడిపింపును మా సహాయం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని ద్వారా అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ప్రియమైన దేవుని ద్వారా తిమోతికి పౌలు ఉత్తరం రాస్తూ ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, యవనస్తున్నటువంటి తిమోతిని దేవుని పరిచర్య కొరకు ఆయత్తపరచు పౌలు ఒక మంచి ఉపదేశాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే, దేవుని ఎదుట నువ్వు పరిచర్య చేయటానికి పిలువబడ్డావు కాబట్టి మరి యోగ్యునుగా సిగ్గుపడనక్కర్లేని పనివానిగా సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవానిగా నీవు ఉండమని మరి పౌలు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే దుర్బోధలు మొదటి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుళ్ళారా, మీరు గమనించగలిగితే అసలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మనము సరైనటువంటి విధానంలో ప్రకటించాలట. అసలు ఈ దుర్బోధ అనేది ఎలా వచ్చింది లోకానికి అని ఆలోచన చేయగలిగితే, ముఖ్యంగా పాత నిబంధన కాలం, ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన కాలాన్ని మనం గమనించగలిగితే, పాత నిబంధన కాలంలో దేవుడు ఈ సృష్టి క్రమంలో సృష్టిని చేశాడు. ఈ సృష్టిని చేసిన తర్వాత అందులో మానవుని ఉంచటం, సృష్టి క్రమం అంతా కూడా మనకు తెలుసు. అయితే అక్కడ దేవుని మంచి ఉపదేశాన్ని, మంచి బోధన వింటున్నటువంటి ఆ ఆదమ హవ్వల మధ్యలో సాతానుడు ప్రవేశించి వారికి చెడు ఉపదేశాన్ని, తప్పుడు బోధను వారికి బోధిస్తున్నాడు. ఇదిగో ఈ ఫలాలు మీరు తింటే దేవదూతల్లాగా అవుతారు, మీరు గొప్పగా మీరు జీవించడానికి అవకాశం, మీ నేత్రాలు తెరవబడతాయి అనే విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనుక తప్పుడు బోధకు, అబద్ధ బోధకు ప్రధానమైనటువంటి వ్యక్తి సాతానుడు. మనకి ఎప్పుడైతే ఆదాము హవ్వలు ఆ అబద్ధ బోధన విన్నారో, తప్పుడు బోధన విన్నారో, వారిలో మరి వారు పాపం చేయటానికి ఆస్కారమైంది. దేవుని దూరం అయ్యారు. వారి ఆలోచనలు, వారి పనులు, వారి క్రియలు వారు తప్పిపోయారు. అందుకు దేవుడు అట్ట భూమి మీద మనిషిని చేసినందుకు ఎంతో సంతాపడ్డాడని వాక్యం చెప్తుంది. కనుక వారు తప్పిపోయారు. వారి ఆలోచనలు, వారి పనులు, వారి క్రియల్లో వారు తప్పిపోయారు. కనుక దేవుడు ఆనాటి నుండి మరి పాత నిబంధన కాలం, కొత్త నిబంధన వరకు దేవుడు న్యాయాధిపతులు పంపాడు. ఒక న్యాయాధిపతి బాగా చేశాడు, తర్వాత మరొక న్యాయాధిపతి తప్పాడు. రాజులు వచ్చారు, రాజుల పరిపాలనలో ఒక రాజు చక్కగా ప్రజలకు బోధించాడు, తర్వాత చక్కటి పరిపాలించారు. తర్వాత కొంతమంది తప్పిపోయారు, తప్పుడు బోధల వైపు, చెడు త్రోవల వైపు వెళ్ళిపోయారు. అయితే దేవుడు ఆ టైంలో ప్రవక్తలను పంపించాడు. ఆ ప్రవక్తల్లో మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 17 మంది ప్రవక్తలు ఉన్నారు. 12 మంది చిన్న ప్రవక్తలు, 5 పెద్ద ప్రవక్తలు, మొత్తం 17 మంది ప్రవక్తలు ఉన్నటువంటి విధానాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. అయితే ఆ రోజుల్లో మరి ప్రవక్తలుగా కొంతమంది చలామణి అయ్యారు. వారిలో బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దేవుని ప్రజలు నడిపించవలసినటువంటి వ్యక్తి. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో ఆయన గురించి ప్రస్తావన ఉంది. కనుక ఆయన మరి తప్పుడు ప్రవచనాలు చెప్పటానికి శత్రువుల రాజు ఇవ్వబోయే ఆ నజరానాకు, ఆ డబ్బుకు ఆశపడి ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి వెళ్తున్నటువంటి టైంలో గాడిద ద్వారా దేవుడు బిలాముకు బుద్ధి చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను.
ప్రియమైన దేవుడు, అలాగే గెహజీ, ఎలీషా దగ్గర పనిచేయించిన గెహజీ కూడా సొమ్మును ఆశించాడు, డబ్బును ఆశించి మరి నయమానుకున్న కుష్ఠరోగాన్ని తన శాశ్వతంగా తన వంశానికి రావడానికి కారకుడయ్యాడు. కనుక చాలా మంది అబద్ధ బోధకులు అంటే దేవుని యొక్క ప్రజలుగా ఉన్నటువంటి వారిని రక్షించడానికి, వారిని హెచ్చరించడానికి, వారితో మాట్లాడడానికి నియమింపబడినటువంటి ప్రవక్తలు కూడా కొంతమంది డబ్బు వల్ల, ధనాశ వల్ల ఎంతోమంది అబద్ధాన్ని ప్రచురం చేయడానికి వెళ్ళిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కనుక చాలా మంది ప్రవక్తలను దేవుడు నీతిమంతులుగా ఉండాలని, యథార్థవంతులుగా ఎవరైతే నమ్మకస్తులుగా ఉన్నారో వారిని ఏర్పరచుకున్న సందర్భాన్ని కూడా చూస్తాం. పరిశుద్ధ బైబిల్ హెజ్కేలు, యెషయా, దానియేలు, ఇర్మియా, మరి మీకా, ఇలాగ మనం చూడగలిగే చాలా మంది, మలాకి వరకు కూడా, జకరియా, హగ్గయి, జెఫన్యా, మరి మలాకి, వీళ్ళందరూ కూడా ఎలాగ మనం చూడగలిగితే పెద్ద ప్రవక్తలు 7, చిన్న ప్రవక్తలు 12 మంది, మొత్తం 17 మంది ప్రవక్తలుగా మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయగలిగితే పాత నిబంధన కాలంలో కొంతమంది స్వార్థం లేకుండా ప్రకటించారు, మంచి బోధ చేశారు, నీతి మార్గంలో ప్రజలు ఉండాలని దేవుడు చెప్పిన మాటలే చెప్పారు. కానీ ఆనాటి కాలంలో కూడా, పాత నిబంధన కాలంలో కూడా అనేకులు దుర్బోధన ప్రకటించినటువంటి వారు ఉన్నారు. అందుకే ఇర్మీయా అంటాడు తన గ్రంథంలో, నేను వారిని పంపలేదు, వారిని నేను పంపించలేదు, వారంతటికి వాళ్ళే వచ్చారు, వారు ఏదో విషయాలు చెప్తున్నారు కనుక నేను వారిని పంపించలేదు, వారు దొంగ ప్రవచనాలు, మాయా ప్రవచనాలు వారు ప్రవచిస్తున్నారు, నేను వారిని పంపలేదు, నేను చెప్పని చోట్లకు వారు వెళుతున్నారు, నేను చెప్పకూడదని, నేను చెప్పని సంగతులు తెలియజేస్తున్నాను. కాబట్టి దుర్బోధన విషయంలో మీరు జాగ్రత్త వహించండి అని దేవుడు ఇర్మీయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు ఆలోచన చేయండి. మరి క్రొత్త నిబంధన కాలంలో కూడా చాలా రకాలైనటువంటి బోధలు వచ్చాయి. ఆ బోధనలో దుర్బోధలు కూడా క్రొత్త నిబంధన కాలంలో న్యూ టెస్టిమెంట్ అంటే మరి ఆది కాలం నుండి మలాకి వరకు, అదేవిధంగా మలాకి నుండి క్రొత్త నిబంధన మత్తయి వరకు మధ్యలో 400 సంవత్సరాల ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర కాలంలో మొదటి ప్రవక్తగా నూతన నిబంధన కాలంలో బాప్తిస్మిచ్చే యోహాను మనకు కనబడతాడు. ఇలాగ మనం చూడగలిగితే, అంటే నూతన నిబంధన కాలంలో అంటే 27 పుస్తకాలకు ముందు, అంటే యేసుక్రీస్తు కూడా శరీరధారికి భూమి మీదకి వచ్చినప్పుడు అబద్ధ బోధలు ఉన్నాయంటే ఉన్నాయనే కూడా మనం చెప్పుకోవాలి. యేసుక్రీస్తు కూడా మరి ఆయన ప్రవచిస్తూ ప్రకటిస్తూ అనేకమైన అబద్ధ బోధల గురించి మీరు జాగ్రత్త పడండి అని చెప్తాడు. ఒకసారి మనం గమనించగలిగితే మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 23, 26 వచనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 23 నుండి 26 వచనం చదువుకుందాం. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియను, మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమట వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయ్యి నుండును. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. కాబట్టి ప్రియమైన దేవుని ద్వారా ఈరోజు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు చెప్పాడు, అంటే దినాల్లో అబద్ధ బోధకు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారికి కూడా మోసం చేస్తారు, ఆకాశంలో మహా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కూడా జరిగిస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నాడు క్రీస్తు, అక్కడ ఉన్నాడు చెప్పిన మీరు నమ్మొద్దని యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మనం గమనించగలిగితే మత్తయి సువార్త 20:15 వచనంలో కూడా యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అబద్ధ బోధకుల గురించి మీరు జాగ్రత్త పడండి, మరి వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారని ఉంది. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారు ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను పోయిదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును,
పనికి మాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలమును ఫలింపనేరదు. మంచి ఫలములో ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా, అబద్ధ ప్రవక్తలు వస్తారు. వారు గొర్రె చర్మం, తోడేలు స్వభావం కలిగినటువంటి వారు గొర్రెలాగా వస్తారు. తోడేలు చూడండి, తోడేలు వేరు, గొర్రె వేరు. గొర్రె స్వభావం వేరు, తోడేలు స్వభావం వేరు. కనుక చాలా మంది తోడేలులాగా వస్తారంట. అబద్ధాన్ని ప్రకటించే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు మరి అంత్య దినాల్లో వస్తారు. వారి ఫలములను బట్టి మీరు వారిని, అంటే వారి ప్రవర్తనను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు, వారి చేష్టలను బట్టి మీరు వారిని తెలుసుకుంటారని యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. అదేవిధంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు ఏం చెప్పాడంటే, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురిదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలి. 16వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు గాని పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి బోధను గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమంటే వాళ్ళు అనుకోండి రొట్టెల గురించి ఆలోచన చేస్తున్నారు శిష్యులు. అందుకే యేసు ప్రభువు రొట్టెల గురించి కాదు, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండి అంటే వారి యొక్క బోధన గురించి మీరు ఆలోచన చేయని అంటారు. అంటే వారి యొక్క బోధ పులిపిండి లాంటిది. అంటే ఒకప్పుడు ఫ్రెష్ గా ఉన్న ముద్దలో పులిసిన పిండి తీసుకొచ్చాం అనుకోండి, ముద్దంతా పులిసిపోయింది. అలాగే ఇక్కడ పులిసిన పిండి అంటే అర్థం తప్పుడు బోధ. పరిసయ్యులు సద్దుకయ్యులు ఆనాడు వారు ప్రజల్లోనికి తప్పుడు బోధన తీసుకుని వస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, మీరు పరిసయ్యులు సద్దుకయ్యుల యొక్క తప్పుడు బోధన గురించి మీరు జాగ్రత్త పడండి అని చెప్పాడు. అదేవిధంగా మనం చూడగలిగితే మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా వ్రాయబడింది. మార్కు సువార్త 18వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. ఆయన చూచుకొనుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడులని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మరి పరిసయ్యుల యొక్క సద్దుకయ్యుల యొక్క హేరోదు పులిపిండి గురించి కూడా మీరు జాగ్రత్త పడండి అని చెప్తారు. అంటే ఏంటి అర్థం ఇక్కడ? వేషధారణ. లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చదవగలిగితే, లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. అంతలో ఒకనినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడి ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. కాబట్టి ఇక్కడ పరిసయ్యుల యొక్క వేషధారణ అనే పులిసిన పిండిని గురించి, అంటే వారు ఆనాటి కాలంలో యేసుక్రీస్తు సువార్త పరిచయం చేయించిన సమయంలో అబద్ధ బోధకులుగా వీరు తప్పుడు ప్రచారాన్ని చేసేటటువంటి సాధనాలుగా ఉన్నారు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, లేకపోతే సద్దుకయ్యులు, లేకపోతే హేరోదుకు సంబంధించినటువంటి ఆ పరివారం అంతా కూడా నాడు తప్పుడు బోధన ప్రకటించడానికి వారు సిద్ధపడుతున్నటువంటి విషయాన్ని గురించి యేసు ప్రభు ముందుగానే వారిని హెచ్చరించిన సందర్భాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అదే యేసు ప్రభు చెప్పినటువంటి బోధ అంతా కూడా బహిరంగమైనది, ఆయన బోధ అంతా సత్యమైనది. యేసు ప్రభు అంటాడు, నా అంతా నేనేం బోధించట్లా, నా తండ్రి నాకు బోధిస్తేనే గాని నేను మీకు బోధిస్తున్నాను, తండ్రి చెప్పిన సంగతులు మీకు బోధిస్తున్నాను. అందుకే యేసుక్రీస్తుని పట్టుకున్న తర్వాత సభ ఎదుట నిలబడిన తర్వాత యేసు ప్రభు అంటే, నన్ను ఎందుకు ఒక దొంగను పట్టుకున్నట్టు కత్తులతో కుదురుతూ వచ్చారు, నా మీదకి పట్టుకున్నారు, నేనేం ప్రకటించాను అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడగండి. నేను రహస్యంగా ఏం బోధించలేదే, అందరికి బాహాటంగా బహిరంగంగా నేను బోధించాను కదా, రహస్యంగా ఏం బోధించలేదు అని అక్కడ ఉన్నటువంటి అధికారులతో యేసు ప్రభు మాట్లాడినటువంటి సందర్భాన్ని నేను మీకు గుర్తు చేయించున్నాను. కనుక యేసుక్రీస్తు కాలంలో కూడా అబద్ధ బోధ అనేది వ్యాప్తి చెందుతున్నటువంటి టైంలో యేసు ప్రభు ఆ దుర్బోధను ఖండించుచూ వచ్చాడు. ఆయన ఖండించుచూ, ఇది సరైన బోధ కాదు, దేవుని దగ్గర నుండి వచ్చిన బోధ కాదు, ఇది సాతాను సంబంధమైన అధికారం, సాతాను సంబంధమైన బోధ అని యేసు ప్రభు వారిని హెచ్చరించి సరిచేయటానికి ఇష్టపడినటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. అదేవిధంగా మరి పౌలు కాలంలో కూడా, అంటే అపోస్తులు, అదేవిధంగా పౌలు
పరిచయం చేసేటటువంటి కాలంలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారంటే, అంటే అబద్ధాన్ని ప్రచురణ చేసేటటువంటి వారు కూడా ఉన్నారని వాక్యంలో వ్రాయబడింది. ఒకసారి మనం చూడగలిగితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడగలిగితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కొరుకుపుండు ప్రాకునట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హ్యూమనైనయు ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానమును గతించినని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసము చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. తిమోతితో దేవుడు అంటే పౌలు మాట్లాడుతున్నాడు. తిమోతిను అదేవిధంగా ఫిలేతు అనే వాళ్ళంతా వారు సత్యములను తప్పిపోయారు, అంటే తప్పుడు బోధనలోనికి వెళ్ళారు, దుర్బోధన వైపు వెళ్ళారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆనాడున్న సంఘానికి వారట మరి పునరుద్ధానం గతించిపోయిందని చెప్తున్నారు. అసలు క్రైస్తవ విశ్వాసానికి మూల కేంద్రమే పునరుద్ధానం వార్త. యేసుక్రీస్తు పుట్టాడనే వార్త ఎంత విశిష్టమైనది. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన మృత్యుంజయుడు తిరిగి లేచాడనే వార్త కూడా చాలా బలమైనది. పునరుద్ధానానికి లేకపోతే క్రైస్తవ విశ్వాసానికి మూల పునాది ఏమది. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. అది ఆనాడు పునరుద్ధానం గతించిపోయిందని హుమియోను అదే ఫిలేతు అనేవారు చెప్తున్నారు. కొరకు పుండు ప్రాకినట్లు, ఒక పుండు ఎలాగైతే మనిషిని కొరుక్కుంటూ ఎలాగైతే ప్రాగిపోయిందో అలాగే వారి బోధలు, వారి తప్పుడు బోధలు సంఘాల్లో విస్తరిస్తున్నటువంటి టైంలో వాళ్ళ విషయంలో తిమోతి నువ్వు జాగ్రత్తగా ఉండు అని పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నటువంటి సందర్భాన్ని నేను మీకు గుర్తు చేయించున్నాను. అదేవిధంగా తిమోతిలో రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 9 వచనం చూద్దాం. తిమోతిలో రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు 8-9 వచనాలు. ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరిను చెడు మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడును అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరిక ముందుకు సాగరు. చూడండి, ఆనాటి కాలంలో మరి ఎంబ్రే అనే వాళ్ళు మోషేని ఎదిరించారు కదా, వాళ్ళు సత్యమును ఎదిరించారు అని ఉంది బైబిల్లో. కాబట్టి అలాగే వీళ్ళు కూడా సత్యమును ఎదిరించే వారిగా ఉన్నారు. కాబట్టి తిమోతి ఆనాడు సత్యమును ఎదిరించినటువంటి ఎంబ్రేల వలె మరి నాడు హుమియోను ఫిలేతు కూడా సత్యాన్ని అనుసరించకుండా తప్పుడు బోధలు సంఘాలు విస్తరింప చేయించున్నారు. కాబట్టి నువ్వెంతో జాగ్రత్త కలిగి నీ బోధ విషయంలో సరిగ్గా సిగ్గుపడనక్కర్లేని పనివానిగా సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవానిగా నేను నీవే జాగ్రత్త కనపరుచుకుని జాగ్రత్త పడమని ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా నాడు గలతీ సంఘంలో కూడా తప్పుడు బోధలు ఉన్నాయంట. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు చదువుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 వచనం నుండి 9 వచనాల వరకు చదువుకుందాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమేమైనా పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును కాక. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆనాడు భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారట గలతీ సంఘం. ఇది ఆశ్చర్యం కలుగుతుంది. మరి మేము ప్రకటించిన క్రీస్తును కాకుండా మరి ఒక సువార్తను ఎవడన్నా ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. మీరు భిన్నమైన సువార్త అంటే అబద్ధ బోధ వైపు, తప్పుడు బోధ వైపు, సరిగా ఉందలేనని అనుకుంటున్నటువంటి ఆ బోధ వైపు మీరు ఎందుకు తిరిగారు? సరైనటువంటి బోధ కదా, భిన్నమైన బోధ తట్టు మీరు ఎంత త్వరగా తిరిగిపోయారు కదా. ఈనాటి కాలంలో చూడండి, అంటే పౌలు పరిచయం చేసిన కాలంలో, అపోస్తులు పరిచయించిన కాలంలో కూడా అబద్ధ బోధలు, భిన్న బోధలు ఉన్నాయనే సత్యాన్ని నేను గుర్తు చేస్తున్నాను. దుర్బోధలు ఉన్నాయనే సత్యాన్ని గుర్తు చేస్తున్నాను. అదే నేను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూడగలిగితే
సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు ఈ కొరింథీ సంఘంతో అంటాడు, సర్పము కుయుక్తి చేత హవ్వను మోసం చేసినట్లుగా మీరు కూడా క్రీస్తు సరళత నుండి పవిత్రత నుండి అపవిత్రులుగా అయిపోతారేమో అనే విషయంలో జాగ్రత్త పడతాం, భయపడుతున్నాను అంటాడు పౌలు. ఎందుకంటే వారు మరి కుయుక్తి చేత ఎలాగైతే హవ్వను సాతానును మోసం చేశారు, నాడు చాలా మంది అబద్ధ బోధకులు కుయుక్తి చేత చాలా మంది విశ్వాసులను దేవుని మార్గంలో వెళ్లే వాళ్ళని వారు ఎక్కువగా మోసం చేసేటటువంటి వారిగా, కుయుక్తిలో పడవేసేటటువంటి వారిగా ఉన్నారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయించున్నాను. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూడగలిగితే ఆనాటి కాలంలో మరి చాలా మంది నేర్పు మాటలతో కూడా వాక్యాన్ని చెప్పారంట. తెస్సలోనికైయులకు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చదవగలిగితే, తెస్సలోనికైయులకు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవగలిగితే, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. కాబట్టి ఇక్కడ పౌలు తెస్సలోనిక సంఘానికి మా బోధ కపటమైంది కాదు, మోసయుక్తమైంది కాదు, ధనాపేక్షను కప్పిపుచ్చుకుని మేము ప్రకటించే వాళ్ళం కాదు. కనుక కపటమైన బోధలు కూడా ఆనాటి కొరింథీ సంఘంలో కూడా కపటమైన బోధలు, అబద్ధ బోధలు ఉన్నాయి, ఫాల్స్ ప్రీచింగ్స్ ఉన్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ వారిని గట్టిగా హెచ్చరించు, మీరు సరైనటువంటి దైవ బోధలో మరి సత్యవాక్యము బోధలో మీరు దృఢంగా ఉండమని మరి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. కనుక ఎవరైతే వాక్యాన్ని సరిగా బోధించరో వారికంట అరుణోదయ దర్శనం కలగదంట. ఒకసారి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం మనం చూడగలిగితే, 30వ వచనం చూడగలిగితే ఇక్కడ ఏం రాయబడింది? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలగదు. వారికి అరుణోదయము కలగదు. ఎవరైతే వాక్యాన్ని సరిగా బోధించరో, చక్కగా సత్యవాక్యాన్ని బోధించరో వారికంతా అరుణోదయ దర్శనము కలగదని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రకారం ఆలోచన చేయండి. రోజు మరి తప్పుడు బోధలు, దుర్బోధలు లోకంలో ఎక్కువ అవుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు కూడా మనం చూద్దాం ఒకసారి. ఫేక్ ప్రీచింగ్ అంటే అబద్ధాన్ని ప్రచురణ చేసే అబద్ధ బోధకులు ఈనాడు ఎక్కువయ్యారు కదా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. కనుక సత్యవాక్యమునందు మీరు స్థిరంగా ఉండమని ఫిలిప్పీ సంఘానికి పౌలు ఉత్తరం రాసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని ద్వారా ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. దుర్బోధ అనే ఆ యొక్క బోధన గురించి, దుర్బోధల గురించి, ఫాల్స్ ప్రీచింగ్ గురించి, అంటే పాత నిబంధన కాలంలో ఫాల్స్ ప్రీచింగ్స్ ఉన్నాయి. అంటే ఆ యొక్క పరంపర ఆదాము హవ్వల దగ్గర నుండి అనగా సాతానుడు వారికి ఫాల్స్ ప్రీచింగ్ ఇచ్చి ఆనాటి కాలం నుండి రాజులను న్యాయాధిపతులు చాలా మంది ఫాల్స్ ప్రీచింగ్ పడిపోవడం, బిలాము, గ్యాజీ ప్రవక్తలు
ఇంకా సాతాను సంబంధమైన సమూహం, చాలా మంది అబద్ధ ప్రవక్తలు అబద్ధాన్ని ప్రచురణ చేసేటటువంటి వారిగా ఉన్నటువంటి టైంలో దేవుడు ఎంతో మంది ప్రవక్తలను నిలబెట్టుకున్నాడు తన బిడ్డలుగా. మరి చాలా మంది ప్రవక్తలు అబద్ధాన్ని ప్రచురణ చేయడానికి ఇష్టపడటానికి కారణం, దుర్బోధనకు ప్రకటించడానికి గల కారణం ఏంటంటే డబ్బుకు లొంగిపోవడం, రెండవదిగా మరి పేరు ప్రఖ్యాతుల కోసం లొంగిపోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు కాలానికి, న్యూ టెస్టమెంట్కి వచ్చే కాలానికి మరి అప్పుడు కూడా అబద్ధ బోధలు ప్రకటించేటటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఉన్నారని, హేరోదీయులు ఉన్నారనే విషయాన్ని కూడా యేసుప్రభు తెలియజేశాడు. అదేవిధంగా అపోస్తుల కాలాలను కూడా, అంటే యేసుక్రీస్తు సువార్త ప్రకటించేటప్పుడు కూడా, అదేవిధంగా పౌలు కూడా సువార్త ప్రకటించేటటువంటి టైంలో కూడా మరి అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధాన్ని ప్రచురం చేసేటటువంటి వారు ఉన్నారు. మరి విషయం మీద జాగ్రత్త వహించండి మరి దేవుని యొక్క వాక్యము పదే పదే హెచ్చరిస్తున్నది. మరి ముఖ్యంగా అందరికంటే ఎక్కువ కాలం జీవించినటువంటి శిష్యుల్లో యోహాను కూడా మరి ఆయన ప్రకటన గ్రంథం రాయడానికి ముందుగా మరి ఆటి కాలంలో అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధలు కూడా ఎక్కువైనటువంటి విధానం కూడా మనం చూస్తున్నాం. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలిగితే 18వ వచనం, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు వెళ్ళిరి. చూడండి, ఇక్కడ చిన్నపిల్లల కడవరి గడి, క్రీస్తు విరోధ ఆత్మ వస్తుంది. ఫాల్స్ ప్రాఫిట్ అనగా సాతాను సంబంధమైన దురాత్మ ఆనాడు ఆదమవులను మోసపుచ్చి దుర్బోధ చేసినటువంటి సాతాను సంబంధమైన ఆత్మ మరలా పరిచయించున్నది. కాబట్టి వారు మనలో నుండి వెళ్ళారు, చాలా మంది దుర్బోధల వైపు తిరిగి వెళ్ళిపోయారు. కాబట్టి వారు మన సంబంధులు కాదు, మనలో నుండి వెళ్ళారే కానీ వారు మన సంబంధులు కాదు, మనకు చెందినటువంటి వారు కాదని యోహాను చెప్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చూస్తాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. చూడండి ప్రియమైన వారిని యోహాను వారిని హెచ్చరిస్తూ, విశ్వాసం హెచ్చరిస్తూ, ఇదిగో సాతాను సంబంధమైన ఆత్మ వచ్చి దుర్బోధలు, తప్పుడు బోధలు ఈ లోకంలోకి బయలుదేరే. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మకుండా ఆ ఆత్మ దేవుని సంబంధం కావు పరీక్షించండి. యేసుక్రీస్తుని ఎవరైతే ఒప్పుకుంటారో అది దేవుని సంబంధమైన సత్యబోధ. యేసుక్రీస్తుని ఎవరైతే ఒప్పుకోరో అది దుర్బోధ. కాబట్టి దేవుని ఆత్మ ఏదో సాతాను ఆత్మ ఏదో మీరు తేటగా తెలుసుకోవచ్చు. కనుక ఈరోజు మరి దుర్బోధులు అనే అంశాన్ని గురించి ధ్యానం చేయించున్నాం కదా. మరి చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నాడు లోకంలో ఎన్ని రకాలైనటువంటి దుర్బోధలు మనం చూస్తున్నాం. కనుక ఈరోజు వాక్యం ఉన్నటువంటి మనము, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము మరి ఎలాగున్నాం? మీరు వాక్యాన్ని ఎంతమంది మీరు వింటుంటే జాగ్రత్తగా వినండి. అబద్ధ బోధలు లోకంలో బయలుదేరి వెళుతున్నాయి. కనుక ఆ ఆత్మలు దేవుని సంబంధం కావు పరీక్షించండి. క్రీస్తు నెరిగినటువంటి వారు, మరి సరైనటువంటి బోధలు ఉన్నవారు, వారు లోక సంబంధమైనటువంటి పిల్లలుగా ఉండడానికి అవకాశం లేదు. వారి చెడు త్రోవల వైపు వెళ్లకుండా, అబద్ధ బోధల వైపు మనం వెళ్లకుండా మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. కనుక ఎవరి సేవకులు వాక్యం చెప్పినా అది సరైనదే కాదా అని లేఖనమును పరిశోధించి సరైనటువంటి విధానంలోనికి మీ విశ్వాసం పెంపొందింపు చేసుకోవాలని. అయితే ఆనాడు ప్రారంభమైనటువంటి అబద్ధ బోధలు ఈనాడు ఎలా విస్తరించేవి అనే విషయాన్ని మరి 2వ పార్ట్లో మనం ధ్యానం చేస్తాం. కనుక ఈ వాక్యాన్ని బట్టి మీరు హెచ్చరించబడి, పురుకొల్పబడి, మరి అబద్ధ బోధల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, వాక్యాన్ని సరిగా చదువుతూ, జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ, మరి దేవుని యొక్క వాక్యంలో
స్థిరమైనటువంటి వారిగా, సత్య వాక్యాన్ని సరిగా ఉపదేశించే వారికి యోగ్యులుగా, సిగ్గుపడనక్కర్లేని పని వారిగా మిమ్మల్ని మీరు దేవుని ఎదుట కనపరుచుకోవటానికి సిద్ధపడాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిసిన దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధమైన వందనాలైనా కృప చూపించండి. ఈ మహావాత్సలతను బట్టి తోడుగునందుకు వందనాలు తెలుస్తూ ప్రభా అబద్ధ బోధలు, ఫాల్స్ ప్రీచింగ్ అనే అంశాన్ని గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. ఆనాడు ప్రభా ఆదాము హవ్వలు నాయన మరి ఏదెంతో ఉంటున్నప్పుడు సాతానుడే అబద్ధ బోధన చేశాడు. తద్వారాగా నాయన అబద్ధ పనులు, అబద్ధపు ఆలోచన, అబద్ధపు క్రియలు, మోసక్రియలు లోకంలో బయలుదేరాయి. ఆనాడు పాత్ర మన కారణం ఎంతో మంది యథార్థంగా నీ కొరకు నిలబడిన ప్రవక్తలు ఉన్నారు. ఆ తండ్రి తప్పుడు బోధలు ప్రకటించే ప్రవక్తలు ఆనాడు డబ్బుకు, సొమ్ముకు ఆశపడి, పేరు ప్రఖ్యాతలకు ఆశపడి అబద్ధాన్ని ప్రచురం చేశారు తండ్రి. కానీ నూతన మన కాలంలో ప్రభా నాడు తండ్రి మీరు లోకం శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రి ఇదిగో ప్రభా పరిసర శాస్త్ర హీరోదులైనా మరి వారి పులిసిన పిండిని గురించి, అబద్ధ బోధ, వారి వేషధారణ గురించి జాగ్రత్త పడమని చెప్పారు. అంత్య దినాల్లో అబద్ధ బోధకులు వస్తారని నాయన వారి క్రియలను బట్టి తెలుసుకోవాలని చెప్పారు. పౌలు అపోస్తలుల కాలంలో కూడా నాయన మరి యోహాన కాలంలో కూడా అబద్ధ బోధలు విస్తరిస్తున్న టైంలో ప్రభా వారు హెచ్చరించారు. కనుక తండ్రి ఈ రోజు ఆయన ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో తండ్రి వారిని దర్శించండి. మేలుకరమైనటువంటి కార్యాలు వారి జీవితం జరిగించండి ప్రభా. వాక్యాన్ని బట్టి సరిచేయబడినట్లుగా, పురికొల్పబడినట్లుగా సహాయం చేయండి. ఏది సరైన బోధ, ఏది సరైన బోధ కాదు, నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రభా తండ్రి అర్థం చేసుకుంటూ నీకు ఇష్టంగా జీవించే భాగ్యం దయచేయమని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రాలు తెరిసి నాయన సత్యవాక్యములు నాయన వీళ్ళు చక్కగా నిలబడటానికి ఒక చూపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేకమైన సదాకాలం దేవుని సన్నిధిలో మీ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని ద్వారా యాజక ధర్మం అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు వింటున్నారు కదా, వీక్షిస్తున్నారు కదా, వాక్యాన్ని ధ్యానం చేయించున్నారు కదా. ఈ వాక్యం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యాన్ని మీరు లైక్ చేయండి. అదేవిధంగా యాజక ధర్మం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వాక్యం ద్వారా అనేకులు ప్రికొల్పబడినట్లుగా మీరు కూడా షేర్ చేయటం ద్వారా, ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయటం ద్వారా కూడా మరి మీరు పరిచయలో పాలుభాగవడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుడు మీకు తోడేమని మీ కుటుంబాన్ని దీవించి వర్ధలు చేయను గాక. ఆమేన్. అమెరికా